హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఈఏపీ సెట్ 2025 రిలేటెడ్గా మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ గురించి మనమైతే ఇంకొకసారి అయితే తెలుసుకుందాం. ఎందుకు అంటే రీసెంట్గా మనకు ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అన్న వీడియో అయితే చేసినప్పుడు అందులో అప్రాక్సిమేట్గా ఎంత ర్యాంక్ రావచ్చు అని మనం చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి నేను ఏదైతే అనాలిసిస్ చేశానో దాని రిలేటెడ్గా నేను బ్యాక్ ఎండ్ ఏం చేశాను అన్నది నేను మీకు ఇప్పుడైతే క్లియర్గా చెప్పబోతున్నాను. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏదైతే రీసెంట్గా మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ ఏదైతే వీడియో పెట్టామో చాలామంది అయితే కామెంట్ అయితే చేశారు. ఏంటి అంటే కొంచెం రాంగ్ అనాలిసిస్ ఉందని, లేదంటే మనకు ఎగ్జాక్ట్గా అలా మార్క్స్కి సంబంధించి ఇంతే ర్యాంక్ వస్తుంది అని మీరైతే తప్పుగా చెప్తున్నారు, లేదంటే ఇన్ని మార్క్స్కు మాకు ఇంత ర్యాంక్ వచ్చింది ఎర్లియర్గా, మరి మీరు ఇలా చెప్తున్నారని చెప్పి కామెంట్ చేస్తున్నారు. బట్ డెఫినెట్గా అవన్నీ యాక్సెప్టబుల్ కామెంట్సే, ఇందులో డౌట్ అయితే లేదు. బట్ కాకపోతే నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటి అన్నది కూడా నేను ఒకసారి అయితే చెప్తాను, ఎందుకంటే ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో అనాలిసిస్ అనేది చేస్తారు. ఎవరిది రాంగ్ అనడానికి లేదు, ఎవరి పాయింట్ అయినా కూడా డెఫినెట్గా కరెక్టే. ఎందుకంటే మీ లెన్స్లో చూసినప్పుడు ఖచ్చితంగా నేను చెప్పేది రాంగ్ అని మీకు అనిపించవచ్చు, ఇందులో డౌట్ అయితే లేదు. బట్ నేను ఏ లెన్స్లో అయితే చూశానన్నది మాత్రం ఇప్పుడు నేను బిహైండ్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒకసారి అయితే కేర్ఫుల్గా అయితే వినండి. ఫ్రెండ్స్, ఏంటి మెయిన్గా అంటే మనకు ఏదైతే మనకు మార్క్స్ 50-60 ఇలా వచ్చినప్పుడు మనకు 70,000 80,000 ర్యాంక్ ఎలా వస్తుంది అన్నట్టు మనకు చాలామంది అయితే అడుగుతున్నారనమాట. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ ఆ ఇయర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనకు ఎలా వచ్చాయి ర్యాంక్స్ అన్నది కూడా మనకైతే కొద్దిమంది కామెంట్ చేస్తున్నారు. బట్ అది రైట్ రాంగో నాకైతే తెలీదు. బట్ రీజన్ ఏంటి నేను చెప్పడానికి అన్నది మీకు ఇప్పుడు అయితే చెప్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ మనకు ఇంటర్ ఏదైతే మీరు కంపేర్ చేసుకున్నట్టయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా. ఇందులో ఫస్ట్ ఇయర్స్ ఉంటారు, సెకండ్ ఇయర్స్ ఉంటారు. మోస్ట్లీ సెకండ్ ఇయర్ తర్వాతే మనకి ఈ యొక్క ఏపీ సెట్ అయితే రాస్తారు కాబట్టి సో సెకండ్ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ ఈ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్నారన్నది మనకు ఒక కౌంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఓన్లీ ఈఏపీ సెట్ రిలేటెడ్గా నేను ఇంజనీరింగ్కి మాత్రమే చెప్తున్నాను. మనకు ఏదైతే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఉందో వాటి రిలేటెడ్గా అయితే కాదు. ఇన్ కేస్ అవి కంపేర్ చేసుకున్నా కూడా సిమిలర్గానే మనకు ర్యాంక్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా స్ట్రీమ్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకు అప్ టు 1.5 టు మనకు 2 lakh స్టూడెంట్స్ వరకు మనకు మాత్రమే ఎంపీసీ స్ట్రీమ్లో ఇంటర్ అనేది కంప్లీట్ చేసుకొని ఉన్నారు. అది కూడా 2025లో. మనకి ఈ యొక్క ఏపీ సెట్ రిలేటెడ్గా అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి, మనకు మోర్ దాన్ ఏదైతే 2 lakhs ఉన్నాయో అంతవరకు రావటం అయితే జరిగింది. సో అప్రాక్సిమేట్గా చూసుకున్న మనకు 1.5 lakhs ఆర్ మనకు కొంచెం తక్కువ మంది స్టూడెంట్స్ ఈ యొక్క ఈఏపీ సెట్ రిలేటెడ్గా 2025లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేశారు అని చెప్పి మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ యొక్క స్టేట్మెంట్, ఈ యొక్క పాయింట్ అనేది మీరు ఒకసారి మైండ్లో అయితే పెట్టుకోండి. అగైన్ ఆ యొక్క డేటా చూపిస్తూ ఇంకొంచెం అడిషనల్ డేటా చూపిస్తూ ఫైనల్గా ఎలా నేను అనాలైజ్ చేశాను అన్నది కంక్లూజన్గా నేనైతే మాట్లాడతాను. సో ఇందాక నేను చూపించిన డేటా అన్నది ఇదే. ఏంటి అంటే మనకు ఓవరాల్గా 3.63 lakhs ఇంటర్ స్టూడెంట్స్ మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది అటెంప్ట్ అనేది చేశారు, అంటే పాస్ అనేది అయ్యారు. ఓవరాల్గా 4.2 lakhs స్టూడెంట్స్ అనేది మనకు ఎగ్జామ్స్ అయితే రాస్తే అందులో 86% పాస్ అయ్యారు. దాంట్లో చూసుకున్నట్టయితే 3.63. సో ఓవరాల్గా మనకు అజ్యూమింగ్ మనకు ఎంపీసీకి సంబంధించి చూసుకుంటే 1.5 to 2 lakhs స్టూడెంట్స్ అన్న వాళ్ళు మనకు దీనికైతే ఈ యొక్క ఎంపీసీ స్ట్రీమ్ నుంచి అప్లై అయితే చేసి ఉండొచ్చు అని మనకు ఒక అప్రాక్సిమేట్గా ఈ నెంబర్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇంకొకటి నేను చెప్తున్నది ఏంటి, స్ట్రాంగ్గా పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మనకు ఓన్లీ 2025లో అప్లై చేసిన వాళ్ళది నేను హైలైట్ చేశాను. కానీ మీరు గమనించినట్టయితే 2023 కానీ 24 కానీ 25కి ఒక ట్రెండ్ అనేది ఉంది. ఏంటి అంటే ఇంటర్ అయిపోయిన వెంటనే ఎవరు ఈఏపీ సెట్ అయితే రాయట్లేదు. అందులో మోస్ట్లీ కొద్దిమంది ఈఏపీ సెట్ రాయట్లేదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాంగ్ టర్మ్ అని చెప్పేసి 1 year కావచ్చు, 2 year కావచ్చు, ఇలా మనకు ఏదైతే ఈ యొక్క ఎంసెట్ రిలేటెడ్ ఈఏపీ సెట్ రిలేటెడ్గా కోచింగ్ తీసుకొని దాని తర్వాత మనకు అప్లై అనేది చేస్తున్నారు. లేదు అంటే ఒక 1 year ఏదైతే ఉంటుందో ఆ 1 year అంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసేసి అక్కడ మంచి ర్యాంక్ రాక ఇంకా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ రాద్దామని చెప్పి అప్పుడు కోచింగ్ తీసుకొని అగైన్ ఇంకొకసారి అప్లై చేసే స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో ఈ రెండు మీకు అర్థమైనాయి కదా. సో అంటే ఏంటి, ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి రాసే వాళ్ళు ఉంటారు, లాస్ట్ ఇయర్ మంచిగా రాలేదు కాబట్టి ఇయర్
ఇంకా ప్రిపేర్ అయ్యి ఇంకా బాగా తెచ్చుకోవాలని రాసే వాళ్ళు ఉంటారు. సో ఈ కేటగిరీలో కూడా కొద్దిమంది స్టూడెంట్స్ అప్లై చేసి ఉంటారు కదా, మరి వాళ్ళు ఎంతమంది అప్లై చేశారన్నది ఇప్పుడు ఒకసారి కౌంట్ అయితే మనము క్లియర్గా అయితే గమనిద్దాం. ఆ కౌంట్ ఎంత ఉంది నాకు వచ్చిన డేటా ప్రకారం అప్రాక్సిమేట్గా అన్నది చూసుకుంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ రిలేటెడ్గా 35,000 to 47,000 ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు మనకు రిపీటెడ్గా మనకు అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే 2024లో అప్లై చేసి అక్కడ మనకు మంచి ర్యాంక్ రాక ఆర్ వాళ్ళు అనుకున్న కాలేజ్ రాక అగైన్ 2025లో కూడా అప్లై చేసిన స్టూడెంట్స్ అప్రాక్సిమేట్గా ఉన్న కౌంట్ అయితే చెప్తున్నాను. ఆ తర్వాత అగ్రికల్చర్ అండ్ ఫార్మా రిలేటెడ్గా 10,000 to 14,000 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో ఓవరాల్గా మనం తక్కువలో తీసుకున్న 35,000 to 40,000 స్టూడెంట్స్ అయితే మనకు ఈజీగా ముందు అప్లై చేసిన వాళ్ళు మరి అప్పుడు మంచిగా రాక ఇప్పుడు అప్లై చేసే వాళ్ళు అయితే ఉన్నారు. సో ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి, ఒక 1.5 lakh స్టూడెంట్స్ మనకు ఇంటర్ ఎంపీసీ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, అంటే అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ప్రీవియస్గా ఏదైతే మనకు ఒక 40,000 స్టూడెంట్స్ ఎర్లియర్ రాసిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ తీసుకొని అంటే 2024లో అప్లై చేయక ఓన్లీ ఇప్పుడే అప్లై చేస్తున్నారు అప్రాక్సిమేట్గా ఒక 10,000 మనం అయితే తీసుకుందాం. ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు మీరు గమనించండి, మనకు రిపీటెడ్గా అప్లై చేసే వాళ్ళు ఒక 40K, కొత్తగా అప్లై చేసే వాళ్ళు అది కూడా 2024-23లో ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఒక 10K, ఓవరాల్గా 50,000 స్టూడెంట్స్ అన్న వాళ్ళు మనకు 2025లో ఇంటర్ అయిపోకుండా ఎర్లియర్గా ఇంటర్ అయిపోయి మనకి ఇప్పుడు అప్లై చేస్తున్న వాళ్ళు ఒక 50,000 మంది ఉన్నారు. సో ఇప్పుడు ఇన్ రియాలిటీలోకి మనం అయితే వద్దాం. అంటే ఏంటంటే ఇదివరకు నేను మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ ఒకసారి చెప్పినప్పుడు చూసుకుంటే 60, 70, 80 వచ్చిన వాళ్ళకి ఈజీగా మనకు 60,000-70,000 ర్యాంక్స్ వస్తాయని నేను చెప్పాను. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, ఇందులో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ యొక్క అనాలిసిస్ ఏదైతే ఉందో దీన్ని నేను ఒకవేళ రాంగ్ అయితే నేను యాక్సెప్ట్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. సో అది పాయింట్ అంతా కాదు, బట్ నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మనకి అనాలిసిస్ అంటే ఒక ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఎగ్జాక్ట్గా ఇలానే జరుగుంటుంది ఇదే ఫ్యాక్టర్ జరుగుతాయని మనం ప్రిడిక్షన్ అయితే కాదు. ఒకటి ఇలా ట్రెండ్ ఉంది కదా, దీన్ని బట్టి మనం ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం. నిజంగా ఇలానే వస్తుందా అంటే డెఫినెట్గా రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఇలా రావడానికి స్కోప్ ఉన్న పాయింట్స్ ఏంటి అన్నది ఇప్పుడు నేను హైలైట్ చేసి మీకు అయితే మాట్లాడుతున్నా. సో అందులో భాగంగానే ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. మనకు 2025లో ఇంటర్ ఏదైతే కంప్లీట్ అయ్యి అప్లై చేసిన వాళ్ళు మనకు ఓవరాల్గా 2 lakh అప్లికేషన్స్లో మనకు 1.5 lakh స్టూడెంట్స్ వాళ్ళే ఉన్నారు. ఇక రిమైనింగ్ అంతా కూడా మనకి ఎవరు అంటే 2024 కానీ 23లో కానీ ఇంటర్ అయిపోయిన వాళ్ళే మనకు ఒక 50,000 వరకు మనకు స్టూడెంట్స్ అయితే ఉన్నారు అని చెప్పి ఇందాక నేను చెప్పిన అనాలిసిస్ ప్రకారం మీకు క్లియర్గా అయితే అర్థమైంది. సో ఇప్పుడు ఒకసారి గమనించండి, మీరు ఇంటర్ అయిపోయింది, ఇంటర్లో మీరు ఏపీ సెట్ రిలేటెడ్గా కోచింగ్ తీసుకున్నారో లేదో మనకైతే తెలియదు, అందులోనూ ఐపీ మీకు అయితే ఉంటుంది కాబట్టి వాటికే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉంటారు. ఈ యొక్క ఏపీ సెట్ రిలేటెడ్గా చాలా తక్కువ టైం అనేది స్పెండ్ చేసి ఉంటారు. సో ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే 2025లో ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్ ఎగ్జామ్ ఈ యొక్క ఏపీ సెట్ రాసినప్పుడు అలానే 2023-24 వాళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఏపీ సెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్గా ఏంటి అంటే ఎవరైతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని డెడికేటెడ్గా దానికోసం కూర్చున్నారో ఖచ్చితంగా వాళ్ళకే మనకు ఎక్కువ మార్క్స్ అనేది రావటం అయితే జరుగుతాయి. సో మరి వాళ్ళల్లో అందరికీ ఎక్కువ మార్క్స్ వస్తాయా అంటే అలా మనం చెప్పలేం. అట్లీస్ట్ ఒక మనకు 80 to 90% స్టూడెంట్స్కి మనకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో అంటే ఇప్పుడు మనం 80% తీసుకున్నా కూడా ఈజీగా 40,000 స్టూడెంట్స్ అన్నది వస్తారు. సో ఇలా 40,000 స్టూడెంట్స్కి నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా మనకు 100 అబోవ్ మార్క్స్ అనేది రావటం అయితే జరుగుతాయి. సో ఇప్పుడు 100 అబోవ్ మార్క్స్ మనం గమనించినట్టయితే 2025 తర్వాత పాస్ అయిన వాళ్ళల్లో 100 అబోవ్ మార్క్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. అంతకుముందు ఏదైతే మనకు క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు అప్లై చేసి ఉంటారో, అంతకుముందు ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు అప్లై చేసి ఉంటారో వాళ్ళలో ఒక 40,000 మెంబర్స్కి కూడా ఖచ్చితంగా 100 to 100 పైన మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు వాళ్ళకి కంపేర్ చేసుకుంటే 40,000 ర్యాంక్స్ అనేవి అక్కడే వెళ్ళిపోతాయి. సో అంటే గుర్తుపెట్టుకోండి, 2025లో ఇంటర్ అయిపోకుండా ముందు అయిపోయి ఇప్పుడు ఎవరైతే రాస్తూ ఉంటారో వాళ్ళే ఆటోమేటిక్గా మనకి 80% క్వాలిఫై అబోవ్ 100 మార్క్స్ వస్తాయి అనుకున్నప్పుడు వాళ్ళకి ఈజీగా మనకు 40K ర్యాంక్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఇక రిమైనింగ్ మనకు ఉన్నది రిమైనింగ్గా చూసుకుంటే రిమైనింగ్ స్టూడెంట్స్కి మార్క్స్ వచ్చే మా ర్యాంక్స్ వచ్చేవి ఎన్ని ఉంటాయి, ఖచ్చితంగా 40K పైన అయితే ఉంటాయి. ఎవరికైతే 100 కంటే బిలో మార్క్స్ ఇప్పుడు వస్తాయో వాళ్ళకి ఖచ్చితంగా 40K ర్యాంక్ కంటే మనకు ఎక్కువ ర్యాంక్ అయితేనే వస్తుంది. ఇక్కడ ఓన్లీ వాళ్ళు 40K అని చెప్పి ఎవరు ఎర్లియర్గా ఇంటర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, వీళ్ళతో పాటు ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయ్యే వాళ్ళు కూడా బెస్ట్గా చదివి బెస్ట్గా మార్క్స్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్రాక్సిమేట్గా 1.5 ఏదైతే ల్యాక్స్ ఉన్నారో దాంట్లో మనం ఒక 20,000 స్టూడెంట్స్ కన్నా రావా 100 అబోవ్ ఖచ్చితంగా
ఖచ్చితంగా వస్తాయి. సో అలా 20K మనం స్టూడెంట్స్ని క్యాలిక్యులేట్ చేసుకున్న 100 అబోవ్ మీకు మార్క్స్ వస్తే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఏదైతే 10,000 ఉందో, ఐ మీన్ 1 ఉందో, 1 ర్యాంక్ నుంచి 60,000 ర్యాంక్స్ ఇక్కడే వెళ్ళిపోతాయి కదా. మరి అలాంటప్పుడు మీకు 70,000-80,000 వచ్చినప్పుడు, ఐ మీన్ 70-80 మార్క్స్ వచ్చినప్పుడు మీకు ఏదైతే 10K 20K 30K ర్యాంక్ వస్తుందని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ మీన్ ఇన్ రియాలిటీ మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు నిజంగా అంత ర్యాంక్ వస్తే డెఫినెట్గా మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతా. బట్ కాకపోతే ఇన్ రియాలిటీ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ మనకు ఫేవర్గా జరగాలి, ఇలా వస్తే బాగుండు, మంచిగా ఉంటుంది అనుకోవడంలో తప్పు అయితే లేదు. అలా అని మనము డేటాని పక్కన పెట్టేసి నిజంగా నేను ఇదే బిలీవ్ చేస్తాను, ఇలానే వస్తుంది అని అనుకోవడం డెఫినెట్గా కరెక్ట్ అయితే కాదని నా యొక్క పర్సనల్ అయితే ఒపీనియన్. మనం నిజంగా బిలీవ్ చేయాలి, నిజంగా ఇలా రావాలని కోరుకోవాలి, డెఫినెట్గా తప్పులేదు. మీరు అదే ప్రే చేస్తారు, నేను కూడా అలానే వస్తే బాగుంటుందని అనుకుంటాను. కానీ ఇక్కడ అదే నేను మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానో ఇది మనకు పార్షియల్గా కానీ మనం బిలీవ్ చేసినంత మాత్రాన ఇలానే వస్తుంది ఇన్ఫర్మేషన్, డేటా ఇలానే వస్తుంది, ర్యాంక్స్ ఇలానే వస్తాయని మనకి ఏదో రాంగ్గా చెప్పడం ఇలా కరెక్ట్ కాదు. సో దీని వెనక బిహైండ్ ఏం డేటా మనం అనలైజ్ చేసాం, దాన్ని బట్టి ఈసారి ఏం ర్యాంక్స్ వస్తాయి అన్నది నేను ఎక్స్పెక్టెడ్గా మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ అనేది నేనైతే చెప్పాను. దానికి లాజిక్ ఏంటి నేను యూజ్ చేసినది అన్నది కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పటికీ కూడా మనకు ఏదైతే 70 మార్క్స్ కానీ లేదంటే అంతకంటే తక్కువ మార్క్స్ ఆర్ 40 మార్క్స్ 50 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఒక 30,000 40,000 50,000 ర్యాంక్స్ వచ్చాయంటే డెఫినెట్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇన్ కేస్ పాజిబిలిటీ ఉన్నట్టయితే అలా రావాలని నేను కూడా కోరుకుంటాను. ఇన్ కేస్ అలా వచ్చింది అంటే డెఫినెట్గా మీరు అనుకున్న కాలేజీలో సీట్ అయితే వస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. అలా రావాలని నేను కూడా బిలీవ్ చేస్తున్నాను. బట్ డేటా ఏం చెప్తుంది, ట్రెండ్ని బట్టి గమనించినట్టయితే ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, ఐ మీన్ ఆ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కొంచెం హెవీ ర్యాంక్స్ అయితే, ఐ మీన్ హెవీ అంటే హెవీ కాదు, ఒక 70,000-80,000లో ర్యాంక్స్ రావడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు 100% కన్ఫర్మ్ కాదు. ఏ డేటా మీరు చూసుకున్నా కూడా ఒక 5% ఎర్రర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ 5% ఎర్రర్ ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్కువ మనకు సరిగా రాయని స్టూడెంట్స్ చాలామంది ఉండొచ్చు. అలాంటప్పుడు మనకు అటు ఇటు 1 మార్క్ డిఫరెన్స్లో కూడా మెజారిటీ ర్యాంక్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం ఇంకా ఏంటి అంటే ఈసారి మనకు ఏమన్నా ఏదైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళల్లో మనకు ఏంటి అంటే ఇంకా బాగా రాసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండొచ్చు. అలాంటి కేసెస్లో మనకు అనుకున్న 80-90 మార్క్స్ వచ్చినా కూడా ర్యాంక్స్ అనేవి ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీకంటే బెస్ట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. సో కాబట్టి ఆ 5% ఎర్రర్ అన్నది ఎలా అన్నా జరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ నేను చెప్తున్నది ఏంటంటే ఇదివరకు నేను ఏదైతే ర్యాంక్స్ వర్సెస్ మార్క్స్ అనేది పెట్టానో అది ప్యూర్లీ నా అనాలిసిస్ మాత్రమే. సో ఇలానే వస్తుందని నేను కూడా అయితే చెప్పట్లేదు. మీరు ఏదైతే కామెంట్స్లో ముందు వీడియోస్కి పెట్టారో అది డెఫినెట్గా కరెక్టే, అందులో నేను డౌట్ అయితే ఏం చెప్పట్లేదు, అది 100% కరెక్టే. బట్ కాకపోతే మీ అనాలిసిస్ వేరే ఉంటుంది, నా అనాలిసిస్ ఇప్పుడు నేనైతే చెప్పానో ఆ విధంగా నేను అనాలిసిస్ అయితే చేశాను. అగైన్ చెప్తున్నా, మేబీ నా అనాలిసిస్ రాంగ్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. బట్ నాకు ఏదైతే థాట్ ఉంది, నాకు ఏదైతే అనిపించిందో అది మీకైతే షేర్ చేశాను. అది నిజంగా బిలీవ్ చేయమని కూడా నేనైతే చెప్పాను. అప్రాక్సిమేట్గా ఇలా రావడానికి ఛాన్స్ ఉందని మాత్రమే నేనైతే చెప్తున్నాను. అది బిలీవ్ చేసి ఇలా వస్తే బెటరు, ఇన్ రియాలిటీగా మీరు ఆలోచించి అవును బ్రో ఇలానే రావచ్చు నాకు కూడా అనిపిస్తుంది అంటే ఓకే వెళ్ళం కూడా. లేదు బ్రో మీరు రాంగ్ చెప్తున్నారు, ఇలా కాదు ఇలా వస్తుంది అంటే అది కూడా కరెక్టే, మేబీ మీరే రైట్ అవ్వడానికి ఛాన్స్ కూడా ఉంది, ఇందులో డౌట్ అయితే లేదు. సో అలా కూడా కరెక్టే అయితే ఉంటుంది. సో చెప్పేది ఏంటి అంటే డేటా మనకి ఏం చెప్తుంది, డేటాని బట్టి మనమేం అర్థం చేసుకోవాలి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నది మనకు కొంచెం అర్థమైతే అవ్వాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్గా నాకు అర్థమైనంత వరకు ఇలా ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మేబీ ఇంకా బాగా అనాలిసిస్ చేసే వాళ్ళకి ఇంకా వేరే విధంగా అనాలిసిస్గా మనకు అర్థమైంది అనుకోండి, వాళ్ళు ఇంకొంచెం యాక్యురేట్గా మీరు చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎర్లియర్గా నేను మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ ఏవైతే చెప్పానో మేబీ అలానే రావడానికి స్ట్రాంగ్గా నేనైతే బిలీవ్ చేస్తున్నాను. మేబీ నేను రాంగ్ అయినా కూడా ఓకే, నో ప్రాబ్లం. సో ఇందాక నేను చెప్పా కదా ఎలా నేను ర్యాంక్స్ తీసుకున్నాను. సో ఇదే. సో ఇంటర్ మనకు సెకండ్ ఇయర్ చాలామంది పాస్ అయ్యారు, ఐ మీన్ ఎంతమంది పాస్ అయ్యారు, అందులో ఎంసెట్కి ఎంతమంది అప్లై చేశారు, పర్టికులర్గా ఎంపీసీ స్ట్రీమ్ రిలేటెడ్ మనకి ఇంజనీరింగ్ హైలైట్ అవుతుంది కాబట్టి దాని రిలేటెడ్గా ఎంతమంది ఉన్నారో దగ్గర 1.5 to 2 lakhs స్టూడెంట్స్ అయితే ఉన్నారు కదా. అందులో మనకు రిపిటేటివ్గా అప్లై చేసే
చేసే వాళ్ళు ఒక 40,000 వరకు ఉన్నారు. ఓవరాల్గా ఒక 50,000 వరకు మనకు ముందు 2025 కంటే ముందు పాస్ అయిన వాళ్ళే ఒక 50,000 వరకు మనకు అప్లై చేస్తున్నారు. వీళ్ళకి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఏంటంటే అట్లీస్ట్ ఒక 80% స్టూడెంట్స్కి మోర్ దెన్ 100 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలా చూసుకున్న ఒక 40,000 స్టూడెంట్స్కి మోర్ దెన్ 100 ఏదైతే మార్క్స్ రావడానికి ఉందో ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఈ యొక్క 40,000 స్టూడెంట్స్కే 40,000 ర్యాంక్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా మంచి మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అలా చూసుకున్నా కూడా వాళ్ళు ఒక 20,000 క్యాలిక్యులేట్ చేసుకుని ఒక 60,000 ర్యాంక్స్ అనేవి మనకు మోర్ దెన్ 100 మార్క్స్ వచ్చిన వాళ్ళకే 60,000 ర్యాంక్స్ అనేవి రిజర్వ్ అయిపోతాయి. ఇక రిమైనింగ్ ఎవరైతే 90-80 ఉన్నారో వాళ్ళకి అబౌవ్ 60,000 అలా రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ కూడా అగైన్ ఇలానే అని కాదు, డేటా ఇలా ఉంది, దీన్ని ఎగ్జాంపుల్గా మీరు తీసుకొని మీరు అర్థం చేసుకోండి. సో ఎందుకు అగైన్ ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అంటే ఇప్పుడు మనకు ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు. ఎవరికైనా హ్యూమన్ సైకాలజీ ఏంటి అంటే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు నీకు 40 మార్క్స్ వచ్చాయి, సో డెఫినెట్గా నేను చెప్తున్నా నీకు 10,000 ర్యాంక్ వస్తుంది అని మనకు చెప్పామనుకోండి, అది వినడానికి చాలా బాగుంటుంది, చాలా లైక్ చేస్తాం, అది నిజమైతే బాగుండని బిలీవ్ చేస్తాం. ఓకే, వెళ్ళం గుడ్, ఇందులో డౌట్ అయితే లేదు. కానీ ఇన్ రియాలిటీ నిజంగా అలా వస్తుందా అన్నది బిహైండ్ మనం ఆలోచించినట్టయితే దాని రియాలిటీ మనం అర్థమవుతుంది. మనకు టెంపరీగా మనకు హ్యాపీగా ఉండడానికి రాంగ్ డేట్ అని మనం రైట్ అని నమ్మకూడదు కదా. రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనకు 40 మార్క్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా మనకు 10K 5K ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ అయితే కాదు. మనం ఏమనుకోవాలి, ఇంకొంచెం మంచిగా చదివి రాసి ఇంకా కొన్ని ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటే ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది కదా అని మనం ఏదైతే మిస్టేక్ చేసామో దాన్ని రియలైజ్ అయ్యి ఫర్దర్గా స్టెప్స్లో మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటేనే మనకు ఈజీగా అయితే ఉంటుంది. సో అదే మనకి ఎప్పటికన్నా కూడా లైఫ్లో ఫర్దర్గా ఎగ్జామ్స్ అప్పుడు ఏదైనా ఏ సిచ్యువేషన్ అప్పుడు కూడా యూజ్ అనేది అవుతుంది. సో పాయింట్ అంతా ఏంటి అంటే క్లియర్గా డేటాను అర్థం చేసుకోండి. ఇక్కడనే కాదు, మీరు నెక్స్ట్ ఏదైనా మీరు ఇప్పుడు కంపెనీస్ పెట్టాలన్నా ఎక్కడ పోయినా కూడా డేటా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని వేలో మీరు ఆలోచించండి, డెఫినెట్గా మీకు అయితే ఉంటుంది. సో ఎవరెవరైతే కామెంట్ చేశారో ఖచ్చితంగా మీరు అందరూ రైట్ అండి, ప్రాబ్లం అయితే లేదు. బట్ మీ అనాలిసిస్ వేరే ఉంది, నా అనాలిసిస్ వేరే ఉంది. మీ సైడ్ నుంచి మీరు 100% కరెక్ట్. బట్ నేను ఎలా అనాలిసిస్ చేశానన్నది మీకు ఇప్పుడైతే చూపించాను. సో మేబీ ఇప్పటికి కూడా నాది రాంగ్ అయితే డెఫినెట్గా నేను యాక్సెప్ట్ చేస్తాను, దాంట్లో డౌట్ అయితే లేదు. బట్ ఇన్ రియాలిటీ నాకు అర్థమైంది అయితే ఇది. మేబీ నేను కొన్ని పాయింట్స్ మిస్ చేయొచ్చు, నాకంటే బెటర్గా అనాలిసిస్ ఇంకా చాలామంది అయితే చేయొచ్చు. సో ఫైనల్లీ నేనైతే ఇది మీకు చెప్పాలనుకున్నా. ఇది నేను బిహైండ్ అనాలిసిస్ అయితే చేసింది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.